ఫ్రెండ్స్ ఈ డైలాగు ప్లస్ ఈ బీజిఎం చాలా బాగొచ్చింది. స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా, సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. అలైక్ మోషన్లో మీకు సైనింగ్ ప్రాబ్లం అన్నా లేకపోతే ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అలైక్ మోషన్లో, డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లో కూడా వీడియోస్ సేమ్ ఉంటాయి, చూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసుకోండి. ఫౌంట్ మిస్ అని వస్తే మాత్రమే కింద లిరిక్ ఉంటుంది. ఆ లిరిక్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫౌండ్స్, అవన్నీ సపరేట్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టేసుకోండి. ఒకటే ఫౌంట్ కాబట్టి ఆ ఫౌంట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేసుకుంటే కింద లాస్ట్లో కనిపిస్తుంది. లేకపోతే సెర్చ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి జస్ట్ మీరు 2 లెటర్స్ టైప్ చేసినా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో మీరు పక్కకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటాయి. 10 సెకండ్ 10 ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్లోకి అయితే వెళ్ళండి. వాళ్ళ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఫోటో మీద ట్యాప్ చేసుకొని మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఫోటో మీద జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకొని మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతాయి. అన్ని ఫొటోస్ ఇదే విధంగా మీరు రీప్లేస్ పెట్టుకోండి. అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అనేది మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.